వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం హనీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో అరకప్పు పెరుగు వేసుకుందాము. తర్వాత అరకప్పు పంచదార, అరకప్పు ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన జల్లెడని పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్, 1/4 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకుందాం. ఇలాగా జల్లించుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఎందులో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని వేసుకొని గిన్నెకి పిండి కోటింగ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకి కేక్ తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రాగా పిండి ఉంటే దీన్ని పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇలాగా కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక రింగ్ని పెట్టుకుందాము. ఇలా రింగ్ పెట్టడం వల్ల మనకి కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఒకవేళ రింగ్ లేనట్లయితే రింగ్ ప్లేస్లో ఇసుకైనా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రింగ్ పెట్టిన తర్వాత కేక్ బ్యాటర్ ఉన్నటువంటి గిన్నెని పెట్టుకుని మూత పెట్టుకుందాము. దీన్ని లో ఫ్లేమ్లో 30 నుండి 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 40 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. టూత్పిక్తో ఇలాగా మధ్యలో కానీ గుచ్చినట్లయితే టూత్పిక్కి ఏమి అవ్వకపోయినట్లయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకుందాము. కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగా బోర్లించి తడితే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్కి టూత్పిక్తో ఇలాగా హోల్స్ లాగా పెట్టుకుందాము. ఇలా చేయడం వలన హనీ సిరప్ అనేది బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది కేక్ అనేది. మొత్తం ఇలా పెట్టుకొని కేక్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హనీ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార, 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పంచదార కరిగేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, పంచదార మనకి కరిగిపోయింది. పంచదార కరిగిన తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది మనకి కొద్దిగా చల్లారాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు తేనెను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ హనీ సిరప్ని మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కేక్ మీద వేసుకుందాం. మనం ప్రిపేర్ చేసినటువంటి మొత్తం హనీ సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు స్ట్రాబెర్రీ జామ్ వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూను వాటర్, 1 టేబుల్ స్పూను తేనెను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మనకి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి కేక్ పైన వేసుకుందాం. కేక్ మీద జామ్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడిని వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి హనీ కేక్. ఒకవేళ మీరు ఓవెన్లో బేక్ చేయాలనుకుంటే 180 డిగ్రీస్లో 30 నుంచి 40 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండేటువంటి హనీ కేక్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.